ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. చైత్ర పౌర్ణిమ విశేషం ఏమిటి? చైత్ర పౌర్ణిమ అంటే చిత్తా నక్షత్రంలో చంద్రుడు వచ్చేటువంటిది. అంటే పౌర్ణిమ రోజు చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి చైత్ర మాసం అనేటువంటి పేరు ఏర్పడింది. అందుకని చిత్తా నక్షత్రంలో ఉన్నాడు కదా. ఇక్కడ మనకి కనిపించేటువంటి విశేషం ఏమిటంటే దీన్ని మహాచైత్రి అంటారు. ఈ మహాచైత్రి ఏమిటి? గురువారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ వస్తే ఇది పర్వటి రోజుగా చెప్తారు. మహాపుణ్యమైనటువంటి దినంగా ఈ రోజును చెప్తారు. ఈ రోజు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే మామూలుగా ఏమిటి, మనం వసంత నవరాత్రులు చేస్తూ ఉన్నాం. అది ఎప్పటి నుంచి చేస్తున్నాం? ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చేశాం. కానీ ఉపాసనా పరులు మాత్రం శ్రీరామనవమితో కాకుండా పౌర్ణిమతో వీళ్ళు సంపూర్ణం చేస్తారు. ఆ రోజు చండీ హోమం చేస్తారు, రామ పట్టాభిషేకం చేసి రాముడి పూజ, సీతారాముల పూజ కూడా వాళ్ళు చేస్తారు. ఆ రోజు అది విశేషంగా కనపడుతుంది. నియమం లేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి, దమనంతో పూజించాలి అనేటువంటి విశేషం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవే కాకుండా మనకి చిత్రగుప్త వ్రతం చెయ్యాలి, చిత్రగుప్తుడికి పూజ చెయ్యాలి అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనపడుతోంది. చిత్రగుప్తుడు ఎవరు? మనందరికీ కూడా పాప పుణ్యాల చిట్టా రాసేటువంటి వాడు చిత్రగుప్తుడు. యమధర్మరాజు దగ్గర లేఖకుడు. ఇతనేమిటంటే పూర్వం ఆయన సూర్యవంశపు రాజు, ఆయన పేరు చిత్రుడు. అయితే ఒకసారి సూర్యుడి గురించి ఆయన తపస్సు చేశాట. తపస్సు చేసి ఏం కోరుకున్నాడంటే సర్వజ్ఞత్వం కావాలి, సర్వ ప్రౌఢత్వం కావాలి, అందరినీ చూడగలిగేటువంటి శక్తి, అన్నిటినీ రాయగలిగేటువంటి శక్తి కావాలని చెప్పేసి ఆయన కోరుకున్నట్ట. సూర్య భగవానుడు ఆ వరాన్ని అతనికి ప్రసాదించాడు. ఆ తర్వాత ఒకసారి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఇతన్ని చూస్తాట. ఇలాంటి సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాడు నాకు లేఖకుడుగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సశరీరంగా నాతో పాటు రమ్మని చెప్పేసి యమలోకానికి తీసుకెళ్లి ఆయన దగ్గర లేఖకుడిగా పెట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే అప్పటి నుంచి ఆయన ఉద్యోగం ఏమిటి అంటే మన భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి చేసేటువంటి పాప పుణ్యాల చిట్టాను ఆయన రాస్తూ ఉంటాడు. అందుకని ఈ రోజు ప్రత్యేకంగా ఈ చిత్రగుప్తుడికి, ఎందుకంటే సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాడు, సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు కాబట్టి మహాపుణ్యపురుషుడైన ఈయన వ్రతం ఈ రోజు ఎవరు చేస్తారో వాళ్ళకి నరక బాధలు ఉండవు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్తారు. అందుకని ఈ రోజు నుంచి, అంటే చైత్ర పౌర్ణిమ రోజు, ఈ రోజు నుంచి చిత్రగుప్త కథను చెప్పి అక్షతలు వేసుకుని సంవత్సరం పాటు వ్రతం చేయటం, లేదా ఈ రోజు సంపూర్ణంగా చిత్రగుప్తుడి పూజ చేయటం, ఆ రోజు వ్రతం చేయడం ఈ రోజు ప్రత్యేకంగా చేయవలసినటువంటి అంశంగా మనకి ధార్మిక శాస్త్రాల్లో కనిపిస్తోంది. నాగేశ జ్యోతిర్లింగ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? మనకి నాగేశ జ్యోతిర్లింగం అనేటువంటిది నాగేశం దారుకావని అంటారు. అంటే ఈ దారుకావనం అనేటువంటిది గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నాడు, భక్తులను కాపాడుతూ ఉన్నాడు. అయితే ఈ లింగం ఇక్కడ ఎందుకు వెలిసింది, ఎలా వెలిసింది అనడానికి మనకి పురాణంలో కొన్ని కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే పూర్వం దారుక అనేటువంటి ఒక రాక్షసి ఉండేది. అది పార్వతీదేవి గురించి తపస్సు చేసి కొన్ని వరాల్ని పొందింది. ఏమిటి అంటే తాను నివసించేటువంటి దారుకా అనేటువంటి వనాన్ని తను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లగలిగేటువంటి వరాన్ని పొందింది ఆ దారుక. ఆ తర్వాత తన పతి అయినటువంటి దారకుడు అనేటువంటి రాక్షసుడితో చాలా ఆగడాలు చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఋషులను, మునులను, ప్రజలను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఎందుకంటే తన వనాన్ని తను ఎక్కడికైనా భూమితో సహా పెళ్లగించి తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ పెట్టగలిగేటువంటి శక్తిని, వరాన్ని ఆ దారుక అనేటువంటి రాక్షసి పొందిందనమాట. అయితే ఏమిటంటే ఋషులు, మునులంతా కూడా తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ తలల మీద ఈ వనాన్ని పెట్టి వాళ్ళని హింసించటం మొదలుపెట్టింది. ఇవన్నీ చూడలేకుండా వీళ్ళంతా కూడా ఋషులు, మునులు, దేవతలంతా కలిసి ఔర్వ ముని అనేటువంటి మునీశ్వరుడి దగ్గరికి వెళ్లి ఆయనని వేడుకున్నారనమాట. వేడుకున్న తర్వాత ఆయన వచ్చి తన తపశ్శక్తితో శపించాడు.
భూమి మీద ఉండేటువంటి ప్రజలను నువ్వు ఈ విధంగా హింసిస్తే నీ తల 1000 చెక్కలవుతుంది అనేటువంటి శాపాన్ని ఇచ్చట. ఆ శాపాన్ని తెలుసుకున్నటువంటి దారుక ఏం చేసింది, ఏకంగా ఆ దారుకావనాన్ని ఎక్కడికైనా తరలించేటువంటి శక్తి తనకి ఉంది కదా, అందుకని సముద్ర మధ్యంలోకి వెళ్ళిందిట. ఆ వనాన్ని తీసుకుని అక్కడికి రాక్షసులంతా కూడా వెళ్ళి ఆ వనంలో నివసిస్తూ ఉండేవాళ్ళుట. అయితే వర్తకులందరినీ కూడా హింసించడం, తినడం మొదలుపెట్టారు. ఎందుకంటే సముద్రం మీద చాలా మంది వర్తకులు వ్యాపార నిమిత్తం వెడుతూ ఉంటారు. అలా వెళ్లే వాళ్ళందరినీ కూడా పట్టడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని చంపడం, తినడం లాంటి క్రూర కృత్యాలు చేయడం మొదలుపెట్టారు ఈ రాక్షసులు. అయితే సుప్రీడు అనేటువంటి ఒక వర్తకుడు ప్రయాణం చేస్తూ ఉండగా వాడిని బంధించారట. బంధించిన తర్వాత అతను అప్పటికే 6 మాసాల నుంచి శివ పంచాక్షరి జపం చేస్తూ ఉన్నట్ట, శివ పార్థివ లింగాన్ని అర్చిస్తూ ఉన్నట్ట. ఆ శక్తి మేరకి అతను కూర్చుని ఇక్కడ శివ పంచాక్షరి చేస్తూ ఉన్నప్పుడు అతన్ని వీళ్ళు వధించపోయారు. అతని చేతిలో ఉన్నటువంటి పార్థివ లింగం నుంచి శివుడు తేజోమూర్తుడై ప్రత్యక్షమై అక్కడ ఉన్నటువంటి దారకుణ్ణి, రాక్షసులందరినీ కూడా వధించాడు శివుడు. ఆ తర్వాత ఆ దారుక అనేటువంటి రాక్షసి శివుణ్ణి వేడుకుందిట, క్షమించమని, ఇక ముందెప్పుడు కూడా అలాంటి పనులు చేయనని, తర్వాత ఇక్కడ శాశ్వతంగా నిలిచిపోమ్మని చెప్పేసి వేడుకుంది అనేటువంటి కథనం మనకి కనిపిస్తోంది. శివుడు శాంతపడి అక్కడ జ్యోతిర్లింగంగా నిలిచాడు, వెలిశాడు అనేటువంటి కథ మనకి పురాణాల్లో కనపడుతోంది. అందుకని దారుకా వనంలో నిలిచాడు కాబట్టి నాగేశం దారుకావని అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి విషయం కూడా మనకి పురాణాల్లో కనపడుతోంది. అయితే ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని దారుకావనంలోనే కాదు, ఔండ్రనాథంలో కూడా మరో నాగేశ జ్యోతిర్లింగం ఉంది అనేటువంటి విషయం కూడా మనకి కనపడుతోంది. అది ఆ కథని మనం మరో వారం చెప్పుకుందాం. నాగేశ జ్యోతిర్లింగ పూజా విశేషాలు ఏమిటి? ఇక్కడ మనకి కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా జ్యోతిర్లింగ క్షేత్రంలో శివుడికి తప్పనిసరిగా అక్కడ అర్చకులు ఉండడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ ఆలయంలో, ఏ జ్యోతిర్లింగ దేవాలయంలో చూసినా కూడా మనకి తప్పకుండా అర్చకులు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఈ జ్యోతిర్లింగం దగ్గర మాత్రం అర్చకులు ఎవరు ఉండరని, కేవలం సోమవారం రోజు కానీ పర్వటి రోజుల్లో మాత్రమే ద్వారక నుంచి అర్చకులు వచ్చి ఇక్కడ శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు అనేటువంటి విషయం తెలుస్తోంది. కాకపోతే ఎల్ల వేళలా 24 గంటలు కూడా ఎవరైనా, ఏ భక్తులైనా కూడా దేవాలయంలోకి వెళ్లి స్వయంగా వాళ్ళు అభిషేకాలు, అర్చనలు చేసుకునేటువంటి అవకాశం కేవలం ఈ ఒక్క జ్యోతిర్లింగం దగ్గర మాత్రమే మనకి కనిపిస్తోంది. ఎక్కడైనా జ్యోతిర్లింగ క్షేత్రంలో ఏమిటంటే మనకి రద్దీగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ పాలక మండలి ఉంటుంది, అర్చకులు ఉంటారు. టికెట్లు కొనుక్కోవడం, పూజలు చేయటం, అర్చనలు చేయటం ఒక ప్రత్యేక విధిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటివి నిబంధనలు లేకుండానే ఎవరు వెళ్ళినా, ఏ భక్తుడు వెళ్ళినా, ఏ దేశం నుంచి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్లి ప్రధాన ఆలయంలోకి వెళ్ళొచ్చు, శివలింగానికి అర్చనలు, అభిషేకాలు చేసుకోవచ్చు అనేటువంటి ప్రత్యేకత ఇక్కడ కనపడుతోంది. కాకపోతే ఏమిటంటే ఎల్లవేళలా చేసుకోవచ్చు. ఇక్కడ నాగేశ జ్యోతిర్లింగం అనేటువంటి పేరు కూడా మనకి ఉంది. కానీ నాగేశ జ్యోతిర్లింగం కాబట్టి ఎవరికైనా కూడా సర్ప దోషాలు ఉన్నా, లేదా ఎవరికైనా జీవితంలో ఎలాంటి సర్ప శాపాలు ఉన్నా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ జ్యోతిర్లింగానికి స్వయంగా అభిషేకించటం వల్ల, అర్చించటం వల్ల వాళ్ళకున్నటువంటి నాగ శాపాలు, నాగ దోషాలు కూడా పరిహరింపబడతాయి అనేటువంటి ప్రత్యేకత ఈ జ్యోతిర్లింగం దగ్గర మనకి కనపడుతోంది. అందుకని ఏ భక్తులైనా సరే, ఎవరికైనా ఇలాంటి దోషాలు ఉన్నాయి అంటే ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని, ఇక్కడ అర్చించుకుని, అభిషేకించుకుని వాళ్ళ దోష పరిహారాన్ని చేసుకోవచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనపడుతోంది.